ఏవండోయ్! ఇది మీకు తెలుసా? ఐర్లాండ్‌లో మొట్టమొదటిసారిగా మన తెలుగువారు ఒక పిండి మరను పెట్టారు. ఎంత బావుందో వినడానికే. మన దేశం కాని దేశంలో పిండి మరను పెట్టి నాణ్యమైన పోషక విలువల్ని కాపాడే ప్రయత్నంతో మనకి అవసరమైన రాగి పిండి, గోధుమ పిండి, శనగపిండి, జొన్న పిండి ఇలా వీటితో ప్రారంభించి వాటిని ఏ రోజు మరపట్టించారో అది మెన్షన్ చేస్తూ ఫ్రెష్‌గా ప్యాక్ చేస్తున్నారు. అంతేకాదండోయ్! ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడితే ఇంటికే వచ్చి డెలివరీ కూడా చేస్తున్నారు. మన దేశం నుండి ప్రత్యేకించి పాలిష్ చేయకుండా అతి తక్కువ ప్రాసెసింగ్‌తో మన కోసం మనం నిత్యం వాడే ధాన్యాలు అంటే మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు, అటుకులు, అలసందలు, రాజ్మా, శనగలు వారి సైట్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. అందులోనూ ఈ వీకెండ్ వాళ్ళ మిల్ చూడ్డానికి ఒక ఉమెన్స్ మీట్ అండ్ గ్రీట్‌లా పెట్టి ఆహ్వానిస్తే ఇంకా చాలా క్లియర్‌గా వాళ్ళ జర్నీ అర్థమయ్యి శభాష్ అనాలనిపించింది. మీరే చెప్పండి. అసలు ఒక తెలుగువారు ఇంత మంచి ఆలోచన చేసి పడుతున్న కష్టానికి మన వంతుగా మనం చేయగలిగేదేంటి? ఏమీ లేదండి. ఐర్లాండ్‌లో బయట మన ఏషియన్ స్టోర్స్‌లో కొనే బదులు ఎంచక్కా వాళ్ళ శ్రమకు, వాళ్ళ వాల్యూస్‌కి గుర్తుగా మనం వీరి దగ్గర కస్టమర్స్‌గా మారి ఇంకో నలుగురికి మన నోటి మాటగా నచ్చిన విషయం చెప్పడమే. పైగా ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకుంటే డెలివరీ ఛార్జెస్ ఇంకా కాస్ట్ కూడా తగ్గుతుందండి. రెడ్ డోట్‌లో ఆడవారి ఆలోచనల్ని, నైపుణ్యాన్ని అభినందిస్తూ వెనకాల ఉండి మగవారు తోడ్పడడం ఒక సంస్థను నడపడానికి చాలా అవసరం. ముందుగా ఈ సంస్థ కో-ఫౌండర్స్ అయిన శ్రీనివాస్ గారు, రమ్య, మీనాక్షి గారిని అభినందిస్తూ వాళ్ళ ఎంటైర్ టీమ్‌కి మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. రెడ్ డాట్ వాళ్ళు ఆల్రెడీ అమ్ముతున్నటువంటి అరిసెలు, చెక్కలు, హెల్తీ స్నాక్స్ ఇంకా పచ్చళ్ళతో వాళ్ళకంటూ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. పైగా వీళ్ళ టీంలో హరీష్ గారి నుండి నాకు నచ్చిన విషయం ఏంటంటే పర్సనల్‌గా వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ని తీసుకుంటూ వాళ్ళకి కావాల్సిన విధంగా ఇంకా ఇంకా ఇంప్రొవైజ్ చేస్తూ వెళ్తున్నారు. ఏవండోయ్! ఇంకేంటి ఆలస్యం? ఇప్పుడే వెంటనే ఆర్డర్ పెట్టేయండి. ఇంకా మిల్ పూర్తి వివరాల కోసం అతి త్వరలో నేను చేయబోయే ఫుల్ వీడియోని చూసేయండి. మీరు ఆల్రెడీ వీళ్ళ కస్టమర్ అయితే కామెంట్ చేయడం మర్చిపోకండే. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం. నమస్తే.